దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు గడిచినటువంటి కాలమంతా ఆయన రెక్కల చోట్న భద్రపరిచి బలపరిచి ఆరోగ్య ఆయుష్కాలం నుంచి మరొక శుభదినాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి దేవుని మహాకృపను బట్టి మేము క్షేమంగా ఉన్నాం. అలాగే మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడి దినాన్ని మంచి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనకి ఇచ్చున్నారు కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా మన జీవితాల్లో మనం ఎప్పుడు అనుకుంటాం మన స్థితిగతులు దేవుని చేతిలో ఉన్నాయని మనం అనుకోం, కానీ మనం ఏదో మన గొప్పతనంతో లేకపోతే మనకున్నటువంటి మనకు పరిస్థితులతో మనం ఈ స్థితిలో ఉన్నామని మనం అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని విషయాలను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాం. ఏబు గ్రంథం 42వ అధ్యాయం, ఏబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేయును. మనం ఇక్కడ చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ ఒక్క మాట మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాం. క్షేమస్థితి. యోబుకి మరలా ఏమి ఇచ్చాడంటే ఆయన క్షేమస్థితి. ఒక వ్యక్తికి క్షేమస్థితి కావాలి అంటే అది మన చేతిలో ఏం లేదండి. మనకున్న డబ్బుతోనో మనకున్న ఆస్తులతోనో మనకున్న అంతస్తులతోనో ఎవ్వరూ కూడా క్షేమాన్ని కొనుక్కోలేరు. మనకున్న డబ్బుతో మంచి మంచాన్ని కొనుక్కోవచ్చు, కానీ మంచి పరుపును కూడా కొనుక్కోవచ్చు. నిద్రను మనం కొనుక్కోలేమండి. నిద్ర దేవుడే ఇవ్వాలి. ఏమండి, మనకున్నటువంటి డబ్బుతో మంచి మంచాన్ని కొనుక్కోవచ్చు, మంచి పరుపును కొనుక్కోవచ్చు, మంచి ఏసీని కొనుక్కోవచ్చు, కానీ నిద్రను మాత్రం మనము కొనుక్కోలేం. మనకున్న డబ్బుతో ఎక్కడికి వెళ్ళి ఆరోగ్యం వరకు ఎన్నో వైద్యాలు చేయించుకోవచ్చు, కానీ ప్రాణాన్ని మాత్రం మనం కొనలేమండి. ప్రాణము యెహోవా పెట్టిన దీపం. ఒక మనిషి భూమి మీద బట్ట కట్టి జీవించాలంటే దేవుని ఆజ్ఞ లేనిదే ఎవరు జీవించలేరు. దేవుని కృప లేనిదే ఎవరు జీవించలేరండి. ఈరోజు మనం సజీవులున్న దేశంలో మనం సజీవులుగా ఉన్నామంటే మనకున్న డబ్బుతోనో మనకున్న బంగారంతోనో మనకున్న ఎండితోనో మనకున్న ఆస్తులతోనో మనకున్నటువంటి రికమెండేషన్తోనో మనకున్నటువంటి అంతస్తులతోనో మనకున్నటువంటి పేరు పలుకుబడితోనో ఎంత మాత్రం కాదు, కానీ దేవుని మహాకృప వలనని నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నానండి. దేవుని కృప వలన మాత్రమే మనం సజీవులుగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది పితరులు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈరోజు మేము ఉనికి కలిగి జీవిస్తున్నామంటే కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే జీవిస్తూ ఉన్నాం అని తెలియచేస్తూ ఉన్నా. ఒకవేళ దేవుని కృప కాకపోతే కనుక డబ్బున్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవారు, ఐశ్వర్యం ఉన్నవారు ఒకవేళ వాళ్ళు ప్రాణాన్ని కొనగలిగితే ఎంతమంది కోటేశ్వరులు అండి, చనిపోకుండా ఎంతమంది ఉండేవారు. కానీ ఎంతున్నా ఎన్నున్నా ఏమున్నా కానీ దేవుడు మన క్షేమాన్ని కనుక మనకి ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేమండి. ఒకనికి క్షేమస్థితి ఎక్కడి నుండి కలుగుతుందంటే దేవుని నుండి మాత్రమే కలుగుతుందని మనం గమనించాలి. ఒకరికి క్షేమస్థితి దేవుని నుండి మాత్రమే వస్తుందని మనం గమనించాలి. ఇంకొకటి మనం చూస్తే ఘనత ప్రభావములు కూడా దేవుని నుండి మనకు రావాలని వస్తాయండి. ఈ లోక ఘనతలు, ఈ లోక ప్రభావాలు కొంతకాలం మాత్రమే ఉంటాయి. దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే ప్రభావం అయితే స్థిరంగా ఉండిపోతుందండి. క్షేమస్థితి దేవుడే ఇవ్వాలి. రెండవదిగా మనం చూస్తే ఘనత ప్రభావములు కూడా దేవుడు మాత్రమే ఇవ్వాలి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 36వ వచనంలో ఆయన చక్కని మాట తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు మనకి చాలా మంచి మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూడొచ్చు. ఒక మనిషి భూమి మీద జీవించడానికి దేవుడు మాత్రమే మనకి కృపనివ్వాలని, ఒక మనిషి
ఘనంగా ఉండాలన్నా దేవుడు మాత్రమే చూపించాలని 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావము నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగిను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయువారు వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా ఘనత నొంది తిని. ఇలాగూ నెబుకద్నెజరును ఆయన చెప్తున్నటువంటి మాట, నెబుకద్నెజరు చెప్తున్నటువంటి మాట, నా ఘనత మరలా తిరిగి రావడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడే. నెబుకద్నెజరు చెప్తున్నాడు. ఆయన ఏమని అంటున్నాడంటే, నా ఘనత నాకు మరలా తిరిగి రావడానికి ఆయన మాత్రమే సమర్థుడైనటువంటి దేవుడు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే ఘనత ఇవ్వగలిగినటువంటి దేవుడు. నా రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగిను. నా మంత్రులు నా కింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవారు వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత పొంది తిని. ఇలాగూ నెబుకద్నెజరు రాజు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములని సత్యములను, పరలోక రాజ్యములనియు సత్యములనియు ఆయన మార్గములు న్యాయమునై ఉన్నాయని నేను గర్వంతో చెప్తా ఉన్నాను. ఆయన మార్గం అంత సత్యమని, ఆయన మార్గం నిజమైందని, ఆయన మాత్రమే గణపరచగలడని, ఆయన మాత్రమే గణపరిచేవాడని, ఆయన మాత్రమే నిజమైనటువంటి ఘనతనివ్వగలిగినటువంటి దేవుడని ఆయన నెబుకద్నెజరు రాజు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఒక మనిషి ఘనత ప్రభావం రావాలి అంటే కనుక అవి ఎంత మాత్రం రావు, కానీ అవి దేవుడు మాత్రమే ఇవ్వాలి. మామూలుగా లోకానుసారంగా కొన్నిసార్లు వారికి ఉన్నటువంటి డబ్బును బట్టు, వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టు వస్తాయి. వచ్చినవి స్థిరంగా ఉండవండి, స్థిరమైనవి కావు. అందుకని ఘనత ప్రభావములు రావాలంటే దేవుని యొద్ద నుండి వచ్చినవి మాత్రమే స్థిరమైనవని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని వలన మాత్రమే నిజమైన రక్షణ, విముక్తి, మంచి స్థితి, మన సామర్థ్యం దేవుని వలనే జరుగునని భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే, మొదటిది క్షేమస్థితి కలగాలంటే దేవుని వలన మాత్రమే వస్తూ ఉన్నది. రెండవది ఘనత ప్రభావములు కూడా దేవుని వలన మాత్రమే కలుగుతూ ఉన్నాయి. మూడవది నిరీక్షణ కూడా దేవుని వలనే కలుగుతూ ఉన్నది. నాలుగవది పాప క్షమాపణ కూడా దేవుని వల్ల మాత్రమే జరుగును. పాపానికి క్షమాపణ ఎక్కడ లేదండి. ఏ గ్రంథాలు చెప్పినా, ఎవరు చెప్పినా పాపానికి తగిన శిక్ష పొందాలని చెప్తా ఉన్నారు. ఆయన మాత్రమే చెప్తా ఉన్నాడు, పాపం వలన వచ్చు జీతం మరణం, ఆ మరణాన్ని తప్పించడానికే నేను వచ్చాను, మీ పాపములను మీ దోషములను తీసివేయడానికి నేను వచ్చానని ఆయన కృప కలిగినటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు. పాపానికి క్షమాపణ కూడా ఆయన ద్వారా మాత్రమే వస్తుంది. ఆయన విమోచన, లేకపోతే విమోచనకర్తగా ఆయన మనకు మధ్యకి వచ్చాడు. మన పాపములను తీసివేయడానికి ఆయన లోకానికి వచ్చాడని తిమోతి పత్రికలో మనం చూస్తాం. పాపములను తీసివేయడానికి, మన శాపాలను తీసివేయడానికి, మన దోషాలను తీసివేయడానికి ఆయన లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని వల్ల మాత్రమే మనకు మంచి స్థితి కలుగుతుందని మరొకసారి మనం గమనించాలి. అంతేకాకుండా రక్షణ ఆయన ద్వారా కలుగుతుంది. ఏ నామమున మనుషునికి రక్షణ లేదు, కానీ ఆయన నామములో మాత్రమే రక్షణ దొరుకుతుందండి. రక్షణ దొరుకుతుంది. ఎంత గొప్ప రక్షణ మనకిచ్చినటువంటి దేవుణ్ణి మనం ఘనపరిచేవారిగా మనం ఉండాలి. గొప్ప రక్షణ మనకు దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఇచ్చి రక్షణను బట్టి మనము నిజంగా ఆ రక్షణకు విధేయత కలిగి మనం జీవిస్తే కనుక, ఆ రక్షణ పొందినటువంటి మనము దానికి తగిన జీవితాన్ని జీవిస్తే కనుక ఒకగానొక రోజు ఆయన రాజ్యంలో మనం ఉంటాం. అంతేకాకుండా నిత్య జీవము దొరుకుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా ఏం దొరుకుతుందంటే నిత్య జీవము దొరుకుతుంది. నిత్యము జీవించే జీవితం మనకు దొరుకుతుంది. అంతేకాకుండా ఆయన ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయండి. ఆయన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని మాట ప్రకారంగా జీవిస్తామో, నీ దేవుడే నీ యెహోవా మాట నువ్వు చక్కగా విని ఎడల నీ జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తారు. మనం ఒకనొక సమయంలో లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే అక్కడ చేపలు పట్టి జాలర్లు, లేకపోతే వాళ్ళు మన అనేక మంది అక్కడ మనం చూస్తే అనేక పర్యాయం వింటున్నటువంటి మాట చూడండి. ఒక్కసారి లూకాసు వార్తలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ కూడా వారి దేవుని మాట విన్న తర్వాత వారి జీవితంలో కలిగినటువంటి గొప్ప లాభాన్ని మనం చూస్తే
దేవుని మాట ఎప్పుడైతే వింటామో వారి స్థితిగతులే మారుస్తాయని దేవుని లేఖనం తెలియజేస్తుంది. చూడండి 5వ అధ్యాయం 5వ వచనం. సిమేను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడతాము కానీ మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేతుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే గనక సిమేను ఏలినవాడ, ఇక్కడ చేపలు పట్టడానికి జాలర్లుగా ఎవరు ఉన్నారో మనం చూస్తే కనుక సిమేను మనం చూడొచ్చు. వారు రాత్రంతా శ్రమ పడ్డారు. సిమేను పేతురు వారు రాత్రంతా శ్రమ పడ్డారు కానీ వారికి ఏం దొరకలేదంటండి. వారికి ఏం దొరకలేదు. చూడండి ఎక్కడ మనం చూస్తే కనుక సిమేను ఏలినవాడు రాత్రంతా శ్రమ పడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, అయినను మాకేమీ కూడా దొరకలేదు. వారేం కొత్త కాదు, వారికి వలలేయటం కొత్త కాదు, ఆ ప్రాంతం కొత్త కాదు, చేపలు పట్టడం అంతగానే కొత్త కాదు. వారు జాలర్లు అని రాయబడి ఉన్నదంటే అన్నీ తెలిసిన వారే. రాత్రంతా శ్రమ పడ్డారు. ఎక్కడ వలేస్తే చేపలు పడతాయో తెలుసు, ఏ గాలికి ఏ వల వేయాలో తెలుసు, ఏ స్థలంలో వలేస్తే చక్కగా చేపలు పడతాయో, ఏ నీటి మీద వల వేయాలో అన్నీ అనుభవం అయిన వారే. అయితే దేవుని కృప లేకపోతే ఏం చేసినా మన జీవితాల్లో ప్రయోజనం ఉండదు. మేము తెలివైన వారు, జ్ఞానవంతులు, గొప్పవారు, దేవుడు ఇంట్లో మేమే చేస్తామని మనం కొన్నిసార్లు అనుకోవచ్చు. కానీ దేవుని కృప లేకపోతే ఎన్ని చేసినా మనకి ప్రయోజనం అనేది లేదు. వీరి జీవితంలో కూడా చూస్తారు. వారు ఏమంటారంటే, ఏలినవాడ రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, మాకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తామయ్యా. ఆయన ఏమన్నాడంటే, కొంచెం లోతుకి వెళ్ళండి, వల వేయండి అని చెప్పినప్పుడు, అయినా నీ మాట చొప్పున వేస్తామయ్యా ప్రభా, నీ మాట చొప్పున మేము వల వేస్తామని వల వేసినప్పుడు దాన్ని లాగటానికి అనేక మందిని సహకారులుగా తీసుకుని వచ్చి లాగినట్లుగా మనం చూస్తాం. గొప్ప ఆశీర్వాదాలు పొందినట్టుగా చూస్తాం. సిమేను పేతురు అది చూసి యేసు ఎదుట మోకాళ్ళు సాగిపడి, ప్రభా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్మను అన్నాడు. ఆ గొప్పతనాన్ని చూశాడు. అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యాన్ని చూశాడు ఆయన. పేతురును సిమేను చూసి, అయ్యా ఎంత గొప్ప కార్యం చేసే దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు నాయన అని వాళ్ళు అక్కడ సాగిలిపడినట్లుగా మనం చూస్తామండి. ఎంత గొప్ప కార్యం అంటే, దేవుని మాట నీ వింటే చాలు, నీ స్థితిగతులు మారిపోతాయి. ఎప్పుడైతే విస్తారమైనటువంటి చేపలు పట్టబడ్డారో అప్పుడు వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు చూసినట్లుగా మనం చూస్తాం. ఇది కారణం ఏంటంటే, దేవుని మాట వాళ్ళు విన్నారు. దేవుని మాట వింటే ఏం కలుగుతుందంటే క్షేమస్థితి కలుగుతుంది. మొదటి నెంబర్ 1. దేవుని మాట వింటే ఘనత ప్రభావములు కలుగుతాయి. నెంబర్ 2, దేవుని మాట వింటే నిరీక్షణ కలుగుతుంది. దేవుని మాట వింటే పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుని మాట వింటే రక్షణ దొరుకుతుంది. దేవుని మాట వింటే నిత్యజీవం దొరుకుతుంది. దేవుని మాట వింటే విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మాట వింటే గొప్ప కార్యాలని ఎడల చేస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు మన ఎడల జరగాలి అంటే కనుక, మన క్షేమస్థితి కావాలంటే కనుక, దేవుని వలన మాత్రమే గొప్ప కార్యాలు జరుగుతున్నాయని మనం నమ్మి, దేవుని వలన మాత్రమే గొప్ప కార్యాలు జరుగుతున్నాయని మనం నమ్మి విశ్వసించి దేవుని మాటకు విధేయత కలిగి జీవించుదాం. అలా జీవించినప్పుడు దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మనందరి ఎడల దయచేయునుగాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడును, కృప కలిగిన, ప్రేమ కలిగిన, దయగల తండ్రి, మీకు వందనాలు. మరొకసారి ప్రభా, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడినటువంటి విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలు వినిచున్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. మీకు వందనాలు అయ్యా. మీ వలన మాత్రమే మాకు క్షేమస్థితి కలుగుతుంది ప్రభా. మీ వలన మాత్రమే ఘనత ప్రభావాలు కలుగుతున్నాయి ప్రభా. మీ వలన మాత్రమే రక్షణ దొరుకుతుంది. మీ వలన మాత్రమే నిత్య జీవం దొరుకుతుంది. మీ వలన మాత్రమే ప్రభా మా జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాయి నాయన. మీ వలన మాత్రమే నాయన, మీ మాట వింటే మా జీవితాలే గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీ మాట వింటేనే ప్రభా మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక మీ మాట వినే బిడ్డలుగా మేము ఉండటానికి, మీ ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో మేము ఉంటాం. దయచేసి వినుచున్న బిడ్డలందరినీ మరొకసారి మీరు దర్శించండి. వారికి ఉన్న ప్రతి పరిస్థితిని మార్చివేసి నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవులతో ప్రభా వారికి ఉన్న ప్రతి అవసరమని మీ నామములు తెచ్చి, మీ కృప, మీ దీవులు, మీ ఆశీర్వాదాలు బిడ్డలందరి మీద నుంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని అడిగి ప్రార్థన చేసి పొందుకునిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.